హలో అండి, నమస్కారం అండి. ఈరోజు ఆదివారం కదండి, ప్రతి ఒక్క ఇంట్లోని నీసు లేకుండా ఉండదు. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చింతపండు పులుసు అండి, ఉల్లిపాయ ముద్ద, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర. ముందుగా చేపలకి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అండి వేసి బాగా కలపాలి. ఈ చేపలకు బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఉప్పు కారం అన్నీ బాగా కలిపి పెట్టానండి. ముందుగా పచ్చిమిర్చి, కూరకు కావాల్సిన నూనె వేసానండి. అందులో పచ్చిమిరపకాయలు, చేపల కూరలో వేసిన పచ్చిమిరపకాయలు తింటే చాలా బాగుంటాయండి. ఉల్లిపాయ ముక్కలండి, టమాటా ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి. ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయ ముద్ద బాగా వేగిందండి. చింతపండు పులుసు వేస్తున్నా. పులుసు బాగా మరుగుతుందండి. చేప ముక్కలు వేస్తున్నాను. ఈ చేప పేరు బొచ్చండి. వెస్ట్ గోదావరి మా పుట్టిల్లండి. అక్కడ చేపలు బాగా దొరుకుతాయండి. చిన్నప్పుడు మేము చేపలు తినడానికి పేచే పెడితే మా అమ్మగారి దగ్గరుండి ఒలిసి మరీ పెట్టేవారండి. మా నాన్నగారికి చేపలు అంటే చాలా ఇష్టం అండి. ఆయన ఎక్కువగా అస్తమానం చేపలే తెచ్చేవారండి. ఆ రకంగా మాకు అలవాటు అయ్యిందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. మా అమ్మగారు ఇలా కూర ఉడుకుతున్నప్పుడు వేస్తారండి, బాగుంటుంది. ఈ కూర వండడం మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. హలో అండి, చేపల పులుసు రెడీ అయిందండి. ఎంతో కమ్మటి బొచ్చు చేపల పులుసు అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.